మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల వస్త్రధారణకు సంబంధించి శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద అన్ని వర్గాల వారు మండిపడుతున్నారు. ఆ మండిపడుతున్న దానికి ఆయన సారీ చెప్పడానికి రెడీ అయ్యారు, సారీ చెప్పారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. శివాజీ మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఫిల్మ్ కరస్పాండెంట్ సుజన్ పూర్తి అప్డేట్ అందిస్తారు. సుజన్, చెప్పండి. శివాజీ ఈరోజు సారీ చెప్పారు. మహిళా లోకమంతా కూడా కూసింది. దీని మీద తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు సారీ చెప్పడానికి గల ఎలాంటి పరిస్థితులు దారితీశాయి సారీ చెప్పడానికి? శివాజీ నిన్న రాత్రి సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మాట్లాడిన తర్వాత 24 గంటల్లో ఆయన తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే నిన్న ఆయన ఒక మంచి ఉద్దేశంతో తాను చెప్పాను. అయితే ఈ రీసెంట్ ఇన్సిడెంట్లు జరిగినాయో హీరోయిన్ల మీద పబ్లిక్ కాస్త అసభ్యకరమైన విధంగా దుఃఖకరమైన రీతిలో వాళ్ళందరూ పట్టుకోవడం, సో అలాంటి వాటి మీద మాట్లాడుతూ కూడా నిండైన బట్టలు వస్త్రధారణ ఉంటే కనుక బయట ఇబ్బందులకు గురికారు అనే కోణంలో తాను చెప్పాలనుకున్నాను. అయినా తన నోటి నుంచి కూడా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చాయి. అది చాలా తప్పుగా తాను భావిస్తున్నాను. సో ఏదైతే నిన్న శివాజీ మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఆయన మాట్లాడిన విధానం, ఆయన వాడిన భాష మీదే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. దీని మీద ఆయన తొలుత హీరోయిన్లకు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పే క్రమంలో 2 వర్డ్స్ అనేవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయనే కోణంలోనే చాలా మంది విమర్శిస్తూ వచ్చారు. చివరికి అది మహిళా కమిషన్, ఇటు పక్క ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా మనస్తాపానికి గురైన అని చెప్పేసి మా అసోసియేషన్ లేఖ రాయడంతో టోటల్ గా మొత్తం శివాజీ క్షమాపణలు చెప్పి తేరాలి అనే ఇష్యూ అనేది పరిస్థితి అయితే నెలకొంది. ఆయన వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడిన మాటల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ కూడా తను చెప్పాల్సిన ఉద్దేశం మంచిదైనా తాను చెప్పిన విషయం అదంతా కూడా చాలా రాంగ్ కన్వే అయింది. సో దానికి తాను సిన్సియర్ గా క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పేసి కూడా ఈ ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేసేందుకు కూడా ఆయన వీడియోని విడుదల చేశారు. అంటే ఏదైనా ఇండస్ట్రీలో బతుకుతూ ఇండస్ట్రీ మహిళల మీద కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే విషయం కూడా శివాజీకి సంబంధించిన తోటి నటులు చాలా మంది హీరోల నుంచి కూడా ఈరోజు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ముందైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ రీసెంట్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మంది పోస్ట్ చేస్తూ వస్తున్నారు. స్వామి రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది మొత్తంగా శివాజీ అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చింతిస్తున్నానని చెప్పారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే
అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగా నేను